అంతేనండి. ఈరోజు మనం ఆనియన్ బ్రౌన్ డ్రై చేసుకున్నాం కదా, అంతేనండి. చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ అండి, ఆ చికెన్లోది సలాడ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చండి. బాయ్ అండి. పిల్లలు వచ్చిండే స్కూల్ నుంచి, వాళ్ళకి అన్నం పెట్టాలి. హాయ్ అండి, ఎలాగుండాలండి అందరూ? నేనైతే బాగుండండి, మీరు బాగుండాలని కోరుకుంటానండి. మనం ఈరోజు అన్నం ఆనియన్ బ్రౌనీ రైస్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఆనియన్ రైస్ చేసుకున్నామండి. బ్రౌనీగా ఉల్లిపాయలు వేయించుకొని చేసుకున్నామండి. ఒక కప్పు ఆయిల్ అండి, ఒక కప్పు ఉండాలండి ఉల్లిపాయలు వేయలేక. మనకిప్పుడు ఆయిల్ వేడి అయిందండి. నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాండి. ఎంత ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి అన్నం. మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఎక్కువే తీసుకున్నాండి, ఎందుకంటే మళ్ళీ కోడి లెగ్ కూడా, మన చికెన్ లెగ్ కూడా ఇది మనం మళ్ళీ వేగినాక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వేగితే చాలండి ఉల్లిపాయలు, ఇక బ్రౌన్కి రావాలా. మనం ఇవి తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్ మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, చెర్రీ టమాటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి, ఇవన్నీ మనం దీని వెంబడి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం పొయ్యి మీద డబరా పెట్టుకుందామండి. మనం ఆనియన్ వేయించుకునేది ఆయిల్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా కొంచెం దూరగా ఎరిగినాక మనం ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఈ అన్నం వేసుకున్నామండి. ఎగ్ ఇదంతా ఒక నిమిషం పాటు ఇది బాగా ఫ్రై చేసుకున్నామండి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, మన బ్రౌన్గా ఎంచుకునే ఆనియన్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ గ్రేవీ అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామండి. ఇందులోని మనం పసుపు, మాజీ మసాలా, కల్లుప్పు, మీకు తగినంత వేసుకుని కల్లుప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక నిమ్మకాయ అండి. ఈ మసాలా అంతా మనం ఇలా కలుపుకుందామండి. నేను కోడి తీసుకున్నాండి. మనం ఈ కోడి కోసం బాగా కడిగి ఇలా ఇందులోనే మసాలా పెట్టుకోవాలండి. ఒక నిమిషం ఇటాట బాగా కోడిని ఇవల్ల కావాలుగా తిప్పుకుందామండి. ఇందులోనే మనం వాటర్ వేసుకుందామండి. కోడి మునిగే వరకు వేసుకుందామండి. వాటర్ సరిపోతాయండి. వాటర్ ఈ
ఆనియన్ బ్రౌన్ రైస్ బాగుంటుందండి. ఒక 20 నిమిషాలు కోడి ఉడకబెట్టాలండి. ఒక 20 నిమిషాలు కోడిని ఉడికిన తర్వాత మనం తీసుకొని మళ్ళీ పక్క సైడ్న మళ్ళీ మసాలా వేసుకుందామండి కోడికి. ఒక 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కోడి తీసేసినాం. మనం ఇందులోనే బియ్యం వేసుకుందామండి. నేను ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి బియ్యాన్ని. మనం బియ్యం వేసిన తర్వాత ఇలా బాగా కలబెట్టుకోవాలండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని అన్నం కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కోడికి మసాలా పెట్టుకుందామండి. మనకి 20 నిమిషాలు ఉడికింది కదా కోడి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆల్రెడీ నేను ఈ నూనె మనం ఆనియన్ ఫ్రై చేసిన నూనె అండి. ఇంకా నేను వేరే నూనె ఏమి వేయనండి. ఎక్కువ వేయగలిసిన అవసరం లేదండి. మళ్ళీ మనం కోడెమ్మడి ఫ్రై అవుతుంది. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, ఇందులోనే మనం అది కూడా వేసుకోవాలండి. మనం దీనమ్మటే ఇది ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ కూడా. మనం ఇందులోనే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఒక చిన్న స్పూన్ వేసుకున్నాండి కారం. గరం మసాలా ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, మిరియాల పొడి చిన్న స్పూను, పసుపు అండి, కొంచెం పసుపు అండి. మనకి జీలకర్ర పొడి పడిపోయిందండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాండి. మరి చారిపడిందండి. ఈ మసాలాలన్నీ మనం దీనమ్మటే ఫ్రై చేసుకోవాలండి. బాగా గ్రేవీ అవుతుందండి ఇదంతా. అల్లం పేస్ట్ది, ఆనియన్ పేస్ట్ది. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాం. సరిపోద్దండి. మనకు ఆల్రెడీ అన్నంలో కోడిలో ముందు మనకి స్టేజ్ ఉడకబెట్టుకున్నాం కదండి. అన్నీ బాగా ఇలా కలబెట్టుకున్న తర్వాత నేను ఈ క్యారెట్ 2 నిమిషాలు మన అన్నం కోడిలోనే ఉడకబెట్టుకున్నాను. క్యారెట్ కూడా, ఉల్లగడ్డలు, చిన్ని ఉల్లిగడ్డలండి, బంగాళదుంపలు, ఇవన్నీ 1 నిమిషం కోడెమ్మటి ఉడకబెట్టుకున్నామండి. మనం ఇందులోనే కోడి వేసుకున్నామండి. క్యాప్సికమ్ అండి 2 తీసుకున్నాను నేను. సగం ఉప్పు చేసినండి. ఈ మసాలా పట్టేంత వరకు మనం ఇలా బాగా కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి కోడికి ఈ గ్రేవీ. మనం ఆనియన్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే నీళ్ళు వేసుకున్నామండి. కొన్ని సరిపోతాయి. బాగా కలబెట్టుకోవాలండి. ఈ మసాలా అంతా కోడికి పట్టేంత వరకు మనం 1 నిమిషం సరిపోద్దండి. ఒకే 1 నిమిషం. ఇంతేనండి మన చికెన్. బాగా గ్రేవీగా ఉంది చూడండి. మనం ఆనియన్ పేస్ట్ వేసినాం కదండి, చాలా బాగుంటుంది. మన హోటల్లో స్టైల్గా బాగుందండి.
ఆ అన్నంలోకి ఇది చాలా బాగుంటుందండి. ఇంతేనండి.